హాయ్ అండి, అందరికీ నమస్కారం. దివ్యాంగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడండి. ఒక అంటే పేపర్‌లో న్యూస్ స్టూడియోలో ఒక కథనం వచ్చింది. చాలా బాధ అనిపించింది. పాలమూరు జిల్లాలో. ఆహ్, దానికి సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. శ్మశానంలో కుమారుడి మృతదేహంతో తండ్రి. ఆ ఫోటో కూడా నేను పైన పోస్ట్ చేస్తాను. బతికున్నప్పుడు తిండి పెట్టలేక, చనిపోయాక ఖననం చేయలేక. అంటే దాని అర్థం ఏంటంటే, బతికున్నప్పుడు ఆ బిడ్డకు తిండి పెట్టలేకపోయినాడు. అంటే ఆ దివ్యాంగుడికి సంబంధించి బిడ్డని తండ్రి పెట్టలేకపోయినాడు. చనిపోయిన తర్వాత కాల్చడానికి, ఖననం చేయడానికి డబ్బులు లేక ఆహ్, అంటే అక్కడ కూర్చొనున్నాడు. ఆహ్, శ్మశానంలో. వివరాలు చదువుతాను. సరైన తిండి లేక అనారోగ్యానికి గురై దివ్యాంగుడు కుమారుడు మృతి చెందాడు. అతన్ని ఖననం చేయడానికి తండ్రి చేతిలో చిల్లి గవ్వ లేదు. మృతదేహాన్ని భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ సాయానికి ఎదురు చూస్తూ మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని 5 గంటల పాటు ఎదురు చూసినప్పటికీ కూడా ఎవరూ స్పందించలేదు. ఈ హృదయ విదార ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రేమనగర్కు చెందిన బాలరాజ్ స్థానిక పత్తి మిల్లులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది కిందట మిల్లు మూతపడడంతో ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులతో భార్యతో తరచూ గొడవలయ్యేవి. వారికి 2 కుమారులు కాగా, పెద్ద కుమారుడు హరీష్ 8 సంవత్సరాలు, అవయవ లోపం, మానసిక వైకల్యంతో జన్మించాడు. భర్తకు సంపాదన లేకపోవడంతో భార్య చిన్న కుమారుడిని తీసుకుని 6 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. బాలరాజ్ దివ్యాంగుడైన పెద్ద కుమారుడిని ఆలనా పాలనా చూస్తూ ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. హరీష్ సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందారంటే ఆ బిడ్డ. మృతదేహాన్ని తీసుకుని ప్రేమ్నగర్ శ్మశాన వాటికకు వెళ్ళాడు. అంత్యక్రియలు పూర్తికి చిల్లి గవ్వ లేకపోవడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కుమారుడు మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ సాయం కోసం ఎదురు చూశాడు. స్థానికులు, జడ్చర్లకు చెందిన విఆర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సమాచారం ఇవ్వడంతో సంస్థ ప్రతినిధి ప్రవీణ్ వాలంటీర్ల సహాయంతో సాయంత్రం 7 గంటలకు చేరుకుని ప్రొక్లైన్తో గుంత తీయించి ఖననం చేశాడు. 4 రోజులుగా ఆహారం లేక ఇద్దరం నీరు తాగే ఉన్నామని, తాను అనారోగ్యానికి పచ్చికలు గురయ్యారని బాలరాజు తెలిపాడు. చూశారు కదా, ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం, ఎంత దారుణం. నిజంగా చూసిన వాళ్ళకి, పగవాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. చాలా బాధ అనిపించింది. సో దయచేసి ఇట్లా పాపము ఎంతోమంది దివ్యాంగులు వాళ్ళ బాధలు పడుతున్నారు. ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వమైనా 2 తెలుగు రాష్ట్రాలు ఇలాంటి వారికి అందరికీ కూడా సహాయం అందించాలి. వాళ్ళు ఈ భూమి మీద పుట్టేదే, ఆ రకంగా పుట్టడమే ఒక, నిజంగా చెప్పాలంటే అందుకే వాళ్ళు దేవుని బిడ్డలని నేను గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. సో దయచేసి ఇలాంటి వారికి అందరికీ కూడా గుర్తించి మరీ సహాయం చేయండి. కనీసం అక్కడ శ్మశాన వాటికలో ఉండే వాళ్ళైనా సరే మానవతా దృక్పథంతో ఆ ఖననం చేసి ఉండాల్సిన పని ఉండేది. బట్ అలా చేయలేదు. అదే అక్కడ చాలా బాధ అనిపించింది. ఆ తండ్రి, ఆ బిడ్డ, వాళ్ళు నిజంగా చాలా, ఆ బిడ్డను పోగొట్టుకున్న తండ్రికి ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా ఎవరికి రాకూడదండి ఈ పరిస్థితి.